రాజ్యసభకు చైర్మన్ అవుతాడు, స్పీకర్ అంటారు. దాంట్లో ఎడ్యుకేటెడ్ కావాలి, న్యాయ కోవిదుడు కావాలి, లేకపోతే గ్రాడ్యుయేట్ అయి నేర్చుకుంటాడు కావాలి. అన్ఎడ్యుకేటెడ్ కాంట్ రన్. ఎందుకంటే రాజ్యసభకు చైర్మన్ అంటారు, ఇక్కడ కౌన్సిల్కు లెజిస్లేటివ్ కౌన్సిల్కు చైర్మన్ అంటారు, ఇక్కడ అసెంబ్లీకి స్పీకర్ అంటారు, అక్కడ స్పీకర్ అంటారు. చైర్మన్ అంటే ఆటోమేటిక్గా స్పీకర్ కింద లెక్క. దానికి ఏదైతుందో ఎడ్యుకేటెడ్ కావాలి కనుక ఒక మంచి అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఏదైతుందో షా గారు కానీ ఇంకెవరు కానీ మా దగ్గర టీఆర్ఎస్ నాయకులు ఒక బీసీ దొరకలేదా, కంచాయిలే దొరకలేదా ఏంటండి? ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కాదు, అతను కూటమి అందరు కలిసి కూటమిలో ఉండే ఇప్పుడు సమాజ్వాదీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, మన ఈయన పేరు కేజ్రీవాల్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లికన్ అందరూ కలిసి అతను నిర్ణయించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కాదు, ఈజ్ ఎ ఇండిపెండెంట్ మ్యాన్. అండ్ రియల్గా చెప్పాలంటే ఈజ్ ఎ ఫిట్ ఫర్ వైస్ ప్రెసిడెంట్. దీన్ని ఏదైతుందో తప్పుగా షా గారు చిత్రించడం జరిగింది. నక్సలిజానికి జడ్జిమెంట్కు ఒక సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ఆ ఒక జడ్జిమెంట్ను అతను నక్సలైట్కు ఫేవర్ ఇచ్చిండనేది సంబోధించడము నేను ఒక పౌరునిగా, మాజీ ఎమ్మెల్యేగా ఇది వారి హోదాకు ఒక హోమ్ మినిస్టర్కు తగదని మీ తిరుపతి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాను. ఎనీథింగ్ సార్? కన్యాకుమారి టు కశ్మీర్ వరకు మ్యాక్డల్ విస్కీ అనేది నాకు తెలిసినంత వరకు అయితే 65 నుంచి నేను చూస్తున్నాను, 16 ఏళ్ళ కుర్రోజు నుంచి. యూబీ బీర్ కానీ కింగ్ ఫిషర్ కానీ టోటల్ చూస్తున్నాం మనం. ఈరోజు ఏదైతుందో అది అవైలబిలిటీ మీకు ఇక్కడ ఉందా చెప్పండి? 4 సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకోండి. ఈరోజు మ్యాక్డల్ అంటే షావెలస్ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 85 నుంచి వాళ్ళు డీలర్ సౌత్కు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర అండ్ తమిళనాడు. వాళ్ళ పార్టీలో ఎంపీ ఉండే కదా అతను, అదే తీసుకోలేదు, కమిషన్లు అడిగాడు. సార్ ఇవాళ 10 రూపాయల కొట్టుకు సార్, ఇక్కడ ముంగట 10 రూపాయల కొట్టుకు డిజిటల్ ఫోన్ పే కొడుతున్నాం. 1000 రూపాయలు క్యాష్ ఎందుకన్నా? ఎందుకు క్యాష్? 1 లక్ష రూపాయల మన ట్రాన్సాక్షన్ వచ్చింది. 1 lakh అంటే 4.5 yearsలో 1 లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ క్యాష్, 5-10% అది. సో ఈ విధంగా దాంట్లో ఏదైతుందో 100 మంది, 1000 మంది, 10,000 అంటున్నారు, కానీ 1000 మంది అయితే చనిపోయారు. నా దగ్గర కూడా 3 ఫోటో ఉన్నాయి. నేను ఎన్నికల ముందు కూడా ఇంటర్వ్యూ చేశాను, షాపులకు పోయాను, ఏది తాగితే ఏమైతుంది సార్. చీప్ లిక్కర్ అంతకుముందు 90 రూపీస్ ఉంటుంది సార్. ఏది 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఏదైతుందో 230 రూపీస్ ఎనీ చీప్ లిక్కర్, అంటే ఈ కూలీనాలు చేసేవాళ్ళు. ఆ 235 ఈవినింగ్ క్లోజ్ అవుతుంది కదా, ఆ కూలీ డబ్బులు తీసుకొచ్చి ఇతను తీసుకుంటాడు. కరెక్ట్గా 230 స్టాక్ అయిపోయిందని 320. ఈ విధంగా ఏదైతుందో ప్రజలు లూటు మార్చేసిండ్రు. క్లారిటీగా అన్ని దిక్కుల నుంచి ద్వారాలు ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు పోయినాయి, బంగారం పోయింది, డబ్బులు పోయినాయి. ఈరోజు ఎందుకు ఒక ప్రజాప్రతినిధి అనేవాడు సాలరీ తీసుకునే మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఏసీపీ కింద వస్తుంది సార్. రామచంద్రరావు అని మంత్రి ఉండే ఖైరతాబాద్లో, జనార్దన్ రెడ్డి గారిని ఓడించి ఏదైతుందో పి జనార్దన్ రెడ్డి 83లో కార్మిక మంత్రి, ఒక 10,000 ఛాంబర్లో పోయి ఏసీబీ తీసుకొని మంత్రి తీసేసింది సార్. 1 లక్ష రూపాయలు బంగారు లక్ష్మణ్ గారు రాజ్యసభ ఉండ్రి, ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్, అతన్ని 1 లక్ష రూపాయలు ట్రాప్ అయినందుకు ఏదైతుందో టెలిఫోన్ అది అయినందుకు ఆయన అధ్యక్ష పదవి పోయింది. సో ఈరోజు చంద్రబాబు గారు చాలా క్లారిటీగా వచ్చేసిందంతా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్ గేమ్ చేసిండు, ఈరోజు తాడేపల్లి రైడ్ చేసింది అనుకోండి, బెంగళూరు ప్యాలెస్ అయితేనో ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఇస్తుంది. అలాగే ఇడుపులపాయ అనుకోండి, హైదరాబాద్ అయితే ఏముండయి, అలాగే పులివెందులు అనుకోండి, ఈరోజు 1000 కేజీల కొద్ది బంగారము, లక్షల కోట్ల రూపాయలు, 1,000 కోట్లు అయితే ఖచ్చితంగా క్యాష్ దొరుకుతుంది అక్కడ. ఆ పని చేయాలి చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు గారు ఎందుకంటే 5 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటా, ఆదరబాదరగా అరెస్టులు చేసి, కేసులు పెట్టి, గోడలు దునికి, దర్వాజాలు వలగొట్టి చేస్తే ఏదైతుందో పబ్లిక్లో రియాక్షన్ వస్తుంది. చట్టము తన పని తను చేసుకోపోతుందని ఒక ఇన్స్ట్రక్షన్. అంటే వాళ్ళ కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ఇంకా చర్యలు తీసుకుంటలేని ఆతృత పడుతున్నారు, కానీ తను తొందరపడడం లేదు. ఇంకా 4 సంవత్సరాలు అధికారం ఉండడం ఖాయము. 1 by 1 టోటల్ కేసు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత క్యాచ్ చేద్దామనే ఉద్దేశం ఉంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ టోటల్ పర్ఫెక్ట్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయింది అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇప్పటికైనా ఏదైతుందో నేను అనుకుంటున్నా,
నేను ఎవరితో చొచ్చి మాట్లాడతలేను. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల 100% అరెస్ట్ కావడం ఖాయం. 99.9. కొందరు అనుకుంటున్నారు బీజేపీ పర్మిషన్ ఇయ్యది. ఎందుకేది బీజేపీ పర్మిషన్? బీజేపీని ఎందుకు అడుగుతారు చంద్రబాబు గారు? రైట్, అక్కడ కూటమిలో ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, ఈ రాష్ట్రానికి ఇతోధిక సహాయం చేస్తుండు కనుక ఒకసారి చెప్తాడు కేసు పొజిషన్ ఇది, హోమ్ మినిస్టర్ చెప్తాడు, ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. వాళ్ళు నో అనే అవకాశమే లేదు. నో అనే దే నోస్. మొన్న ఎన్నికల్లో కూడా ఆయన గురించి ఏం మాట్లాడినరో మనం చూసాము. కూటమి తరఫున వచ్చినప్పుడు మోడీ గారు కానీ షా గారు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల 99.9 అరెస్ట్ కావడం ఖాయం. దీంట్లో అల్టిమేట్ లబ్ధిదారు అతనే. వీళ్ళంతా నిమిత్త మాత్రులే. ఆల్రెడీ కొందరు అప్రూవర్గా మారారు, కొందరు చెప్పారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లారిటీగా చెప్పాడు. తను ఫస్ట్ ఆయనది ఉండే, తర్వాత ఎక్కడో లావాదేవీల్లో ఆయన బయటకు వచ్చాడు. ఆయన సార్ ఎవరండి? రాజకేశ్వర రెడ్డి మీటింగ్ అయింది హైదరాబాద్లో, విజయసాయి రెడ్డి ఇంట్లో ఉండేది, హోల్సేలర్లందరూ పిలిచి హయత్లో సుబ్రహ్మరెడ్డి గారి హోటల్లో డీల్ అయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం, అక్కడ తెలంగాణలో ఎందుకండి వాళ్ళతోటి డీలుతో? ఖచ్చితంగా దీంట్లో కొత్త ఏం కాదు సార్. అల్లిబిల్లి కంపెనీలో ఏమవుతుందో కానీ అంతకుముందు గతంలో 16 నెలలు జైలుకు పోయిండు. దాంట్లో ఫైన్ పడవచ్చు. అల్లిబిల్లి కంపెనీ అంటే ఫారెన్ కంపెనీలు, షూట్ కేస్ కంపెనీలు. దీంట్లో మాత్రం క్లారిటీగా దాంట్లో ఫైన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లిబిల్లి కంపెనీలు ఇంకోటి బయట నుంచే అమౌంట్ మాత్రం రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారమే, ఎంతైతే బైలాస్ ఉందో ఆ లా ప్రకారమే షూట్ కేస్ కంపెనీలతోటి పైసలు వచ్చినాయి. కానీ ఇక్కడ షూట్ కేసు కంపెనీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఎట్లయితే ఫైన్ వేస్తారో వైట్ మనీ కింద చేసి బ్లాక్ మనీని, అయితే ఈ కేసులో మాత్రము లిక్కర్ కేసులో జైలుకు పోవడం ఖాయం సార్. జెన్యూన్ ఇష్యూ. ఆ కాగితం ఆడబేరసి వచ్చాను. తో ఇది కరుణాకర్ రెడ్డి గారు ఫోర్ ఫ్రంట్కి వచ్చి ఎక్కడో నేను అనుకుంటున్న ఈరోజు బయటపెట్టిందంటే ఎక్కడో తేడా వచ్చింది. ప్రజలకి ఇది అనుమానం ఉంది. దాన్ని నివృత్తి చేయడానికి ఎంక్వైరీ వేస్తగా, ఎంక్వైరీ వేయకముందు కూడా ఏమేమి మీ దగ్గర సమాచారం ఉందో 100,000 కోట్లు కొల్లగొట్టిందని చెప్తున్నారు. కోర్టుల్లో జడ్జెస్ కామెంట్ చేసి చెప్తున్నారు. వై నాట్ ఆఫ్? మీరు కవి హృదయము పుస్తకాలు రాస్తారు. కమాన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి పాస్ ఆన్ చేయండి, సహకరించండి. తిరుపతిలో ఎవరెవరి దగ్గర టీడీఆర్ ఇచ్చిన దాంట్లో ఏదైతుందో, ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చింది అనేది కూడా మీ ఫాలోవర్స్ కానీ, మీ సహచరులు కానీ, మీ మిత్రులు కానీ, మీ బంధువులు కానీ, మీకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఈ 30 సంవత్సరాలకి వెళ్ళి రాజకీయాల్లో అటువంటి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. అది ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి తీసుకొని. అప్పుడు మిమ్మల్ని ఏదైతుందో నీతివంతులుగా ప్రజలు గుర్తిస్తారు. For more videos like this, subscribe Big TV channel.